సో హలో పీపుల్, నమస్తే ఫ్యూజనర్స్, ఎట్లున్నారు అందరూ? ఏందమ్మా కొత్త కథ, కొత్త స్లాంగ్, కొత్త ఏంటో అనుకుంటున్నారా? అట్లేం లేదు రావాయి. నాకు వచ్చు హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, थोड़ा थोड़ा हिंदी भी आता, पूरा आता. इसलिए ఐ వాజ్ జస్ట్ థింకింగ్ దాట్ నా వ్లాగ్ చూసేటోళ్ళు అందరూ హిందీ వాళ్ళే ఉండరు, లేదంటే వాళ్ళు ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళే ఉండరు, కొంతమంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ దెన్ ఆ తెలుగు వాళ్ళకి నా ఉన్న బతుకన్న ఇంగ్లీష్ లేదంటే నా హిందీ అర్థం కాదనుకుంటా. సో వాళ్ళకి ది నెక్స్ట్ డే న్యాయం చేస్తూ నేను తెలుగులో వాయిస్ ఓవర్ కూడా ఇద్దాం అనుకుంటున్నా. సో వాళ్ళని కూడా డిసప్పాయింట్ చేయకుండా నేను నా తెలుగు వాయిస్ ఓవర్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ దరిద్రంగా ఉంటే ప్లీజ్ భరించండి, తిట్టుకోకండి, ఇది నా ప్రయత్నం. సో సపోర్ట్ చేయండి. నా ఛానల్ పేరే అలీషా ఫ్యూజన్ రాబోయ్. అలాంటప్పుడు హిందీ తెలుగు ఇంగ్లీష్ ఉండకపోతే ఎట్లా చెప్పండి? అదే అనమాట కథ. సో డే 4లో ఏం లేదు, ఎగ్జామ్ నడిచింది, అందుకని కొంచెమే వ్లాగ్ తీసుకున్నా. ఈరోజు డే 5లో కూడా ఏం తీయలే వ్లాగ్, ఓన్లీ ఇఫ్తార్లో స్నాక్స్ చేసిన అంతే. ఈరోజు ఇఫ్తార్లో గార్లిక్ బ్రెడ్ అండ్ స్పెగేటీ ఇటాలియన్ పాస్తా అంటారనమాట. సో అదే చేసా, ఏదో నాకు వచ్చిన ఫ్లేవర్లో సంథింగ్ డిఫరెంట్ స్టైల్లో. చాలా స్టైల్స్ ఉండే, దాంట్లో నేను ఒక్కటి బేసిక్ సింపుల్ చేసిన. అది నా ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి తినే మనుషులు ఏం కావద్దని సింపుల్ బేసిక్గా చేసిన అంతే. ఈరోజుకి నా తెలుగు వాయిస్ ఓవర్ ఫస్ట్ వ్లాగ్ నచ్చిందనుకుంటా. బై.